భారతదేశంలో జీడిపిలో 4వ పెద్ద రాష్ట్రం అంటే మన తెలంగాణనే. అంటే పాపులేషన్ పరంగా చూస్తే తెలంగాణలో ఉన్నటువంటి జీడిపి భారతదేశంలోనే నెంబర్ 1గా మనం ప్రకటించుకోవచ్చు. కాకపోతే పాపులేషన్ ఈక్వలైజేషన్ అన్ని స్టేట్కి లెక్కేసుకుంటే మన స్టేట్కి ఎక్కువ ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది. మనతో పాటు ఇంకా 2-3 చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయి, అవే సిక్కిం, గోవా ఇటువంటి రాష్ట్రాలు. ఆ తర్వాత ఎక్కువ కొంచెం మెరుగైన అంటే కోట్లలో ఉన్న పాపులేషన్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా అది తెలంగాణ. అయితే తెలంగాణ జీడిపి ఎంత అంటే 13.13 అంటే 13.13 లక్షల కోట్లు మన ఆదాయం అనేది. దీని దేశ సగటుతోని పోల్చినప్పుడు దేశంది 11% ఉంటే మనం 12.5 ఉన్నాం. ఈ అన్నిటికీ కారణం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి నిర్ణయాలు, మాజీ ముఖ్యమంత్రి డెవలప్మెంట్కి సంబంధించిన నిర్ణయాలు. ఆంధ్రాలో సుమారుగా డెవలప్డ్ ప్లేసెస్ అంటే సిటీస్ను క్యాల్కులేషన్ చేసినట్లయితే సుమారుగా 6 అతిపెద్ద నగరాలు ఆంధ్రాలో ఇంతకుముందే ఉండే అన్నమాట. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, ఈ 6 అతిపెద్ద నగరాలు ఇంతకుముందే ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. అంటే ఆంధ్రాలో డెవలప్మెంట్ అనేది అన్ని మూలల ఇదివరకే డెవలప్ అయింది. విశాఖపట్నానికి పోర్ట్ ఉండడము, బీచ్లు ఉండడము, అక్కడ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ తెలంగాణలో మాత్రం ఏకైక సోర్స్ లాగా క్రియేట్ అయింది ఒకే ఒక హైదరాబాద్ అనేది. హైదరాబాద్ అనేది మాత్రమే ఓవర్ స్ప్రెడ్ అయిపోయింది. మిగతా నగరాల విషయానికి వస్తే ఇప్పుడు హైదరాబాద్ సెకండ్, మన 2వ క్యాపిటల్ అయినటువంటి వరంగల్ చూద్దాం. వరంగల్ 10 లక్షల జనాభాతో సెకండ్ పొజిషన్లో ఉన్నప్పటికీ అక్కడ కావాల్సినంత డెవలప్మెంట్స్ జరగకపోవడం. 3వ పెద్ద సిటీ అయినటువంటి కరీంనగర్, 4వ పెద్ద సిటీ అయిన ఖమ్మం, 5వ పెద్ద సిటీ అయిన నిజామాబాదు, 6వ పెద్ద సిటీ అయిన రామగుండం, ఇట్లా పెద్ద పెద్ద సిటీలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ సిటీలను, హైదరాబాద్ను పరిగణనలోకి తీసుకుంటే హైదరాబాద్ వేగం జెట్ స్పీడ్తో వెళ్తుంటే ఈ సిటీల వేగం అనేది నెమ్మదించడం జరిగింది. ఇది ఆంధ్రాలో లేదనమాట. ఆంధ్రాలో అన్ని సిటీలలో ఇప్పుడు తిరుపతి అనే సిటీ ఉంది. తిరుపతి ఒక రోజుకు ఈ రోజుకు తిరుపతి డెవలప్మెంట్ అనేది సుమారుగా తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వరకు 40-45 కిలోమీటర్ల మేర డెవలప్మెంట్ జరిగిందనమాట. ఇంకపోతే నెల్లూరు విషయానికి వస్తే నెల్లూరు, కావలి ఈ ఏరియా మొత్తం ఆల్మోస్ట్ డెవలప్ అయింది, వెల్ డెవలప్ అయింది. ఆ తర్వాత విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇదొక కోర్ సిటీ లాగా తయారైంది. అంటే సుమారుగా ఆంధ్రాలో డెవలప్డ్ సిటీస్ అనేవి ఇంతకుముందే 6 నుంచి 8 ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు మాత్రం అవి ఇంకా స్ప్రెడ్ అయినాయి, ఇంకా ఎక్కువైపోయి ఆంధ్ర ఇన్కమ్ అనేది, రెవెన్యూ అనేది ఎప్పుడు పడిపోవట్లేదు. జీడిపి పరంగా మనకంటే కొంచెం బెటర్గానే ఉన్నప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ మనకంటే చాలా తక్కువ ఉంది. దానికి ముఖ్య కారణం లేకపోలేదు. ఇక్కడ అన్ని రకాలుగా ఆలోచించుకున్నట్లయితే తెలంగాణ ఆదాయం, మెయిన్ ఆదాయం వచ్చేది హైదరాబాద్ మహానగరానికి. ఈ నగరాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు ఉండడం వల్ల మన ఆదాయం పడిపోయే అవకాశం ఉంది. ఆదాయం పడిపోతే స్టేట్ వాల్యూస్ పడిపోతాయి, ల్యాండ్ వాల్యూస్ పడిపోతాయి, అన్నీ ఒక్కొక్కటి గ్రోత్ రేట్ అనేది పడిపోతుంది. విదేశాల నుంచి వచ్చి సెటిల్మెంట్స్ చేసుకునే దుస్థితి వస్తుంది అనమాట. ఎట్లా అంటే ల్యాండ్ బ్యాంక్ కొని ఒకటి వేసుకుంటాడు, అందులో ఎటువంటి డెవలప్మెంట్ ఉండదు. దానివల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కడిది, వాడి దగ్గర ఉన్న డబ్బుని స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ ఒక జాగా తీసుకుంటున్నాడు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు తెలంగాణకు. ఎప్పుడైతే వాడు ఆ జాగాను నమ్ముకునే అన్న పరిస్థితి అయినా ఉండాలి, లేదంటే ఆ జాగా మీద ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటట్టయినా ఉండాలి. ఇప్పుడు తెలంగాణలో ఉన్న భూమి బంగారం అనమాట. ఇటువంటి భూమి అనేది మన ఇండియాలో ఎక్కడ లేదు. అందుకే రీజనల్ రింగ్ రోడ్ అనేది చాలా అంటే చాలా అవసరం. రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన వెంటనే అనేక మార్పులు జరుగుతాయి. అనేక మార్పులు జరిగి హైదరాబాద్ సిటీ ఏదైతే ఉందో అది స్ప్రెడ్ ఓవర్ అవుతుంది, ఈవెన్ మోర్ దాన్ బెంగళూరు అండ్ ఢిల్లీ. బెంగళూరు, ఢిల్లీలను అధిగమించే అంత పెద్ద సిటీగా అవతరిస్తుంది అనమాట రీజనల్ రింగ్ రోడ్ వల్ల. ఈ రింగ్ రోడ్ ప్రాజెక్టును తీసుకురాకుండా ఇప్పుడున్న ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వల్ల, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే చాతగాని దద్దమ్మతనం వల్ల
మన తెలంగాణ పరువు, కరువు, దరిద్రం అన్నీ ఒకటేసారి వచ్చినట్టు అయిపోయింది.